అథీనా టీవీకి స్వాగతం. నేను మీ ఆరాధ్య. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపును ప్రవేశపెట్టింది. యూపీఐ ఇప్పుడు ప్రతి చోట ట్రెండింగ్లో ఉంది. యూపీఐ ద్వారా అన్ని రకాల చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున యూపీఐ ప్రజలకు స్నేహపూర్వకంగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలుని ఉపయోగిస్తున్నారు. ఎన్పీసీఐ రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని రూ.1 లక్ష. అయితే కొన్ని బ్యాంకులు రోజువారీ పరిమితులకు బదులుగా వారానికో లేదా నెలవారీ పరిమితులను సెట్ చేయవచ్చు. కొన్ని అసాధారణమైన కేసులు అధిక లావాదేవీ పరిమితులను అనుమతిస్తాయి. ఉదాహరణకు, ఆసుపత్రుల్లో వైద్య బిల్లులు లేదా విద్యా సేవల రుసుము వంటి నిర్దిష్ట ఖర్చుల కోసం 5 లక్షలను యూపీఐ ద్వారా బదిలీ చేయవచ్చు. ఎన్పీసీఐ యూపీఐ లావాదేవీల కోసం 0.5% నుండి 1.1% వరకు ఇంటర్చేంజ్ ఫీజులను ప్రవేశపెట్టింది. ఇంధన చెల్లింపులు, పోస్టాఫీసు సేవలు, టెలికాం, యుటిలిటీస్, వ్యవసాయం, విద్య, సూపర్ మార్కెట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్లు, ప్రభుత్వ లావాదేవీలు మరియు రైల్వేలు వంటి వివిధ సేవలకు వేర్వేరు రేట్లు వర్తిస్తాయి. మొత్తం మీద ఈ చర్యలు యూపీఐ లావాదేవీలను నియంత్రించడం, భద్రతను నిర్ధారించడం మరియు భారతదేశంలో చెల్లింపు పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ. జై హింద్.